మాస్టర్ సివివి నమస్కారం. నా పేరు సైదా అండి. మాది అమరావతి. మాకు ఇద్దరు పాపలు. పెద్ద అమ్మాయి బీటెక్ 4th ఇయర్ చదువుతుందండి. చిన్న అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది. ఇదంతా కూడా తాతగారి సెలవే. మా పెద్ద అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు గుంటూరు నారాయణ కాలేజీలో చదువుతుందండి. రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను ఉండలేకపోతున్నాను డాడీ, ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి అనేది. ఎందుకంటే అప్పుడు దాకా తను ఫస్ట్ క్లాసు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం 10th వరకు ఒకే స్కూల్లో చదవడం వల్ల స్కూల్ పేరెంట్స్ అక్కడ కార్పొరేట్ కాలేజీలో వచ్చేసరికి ఇరుకిరుగ్గా ఉంటాం. టీచర్స్ కొత్త వాళ్ళు కావడం వల్ల నేను ఉండలేకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పేసి ఫోన్ చేసేది. సరే అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చేవాడిని. అలా 2 రోజులు జరిగిందండి. 3వ రోజు అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ మా అమ్మాయిని, ఈ అమ్మాయి రోజు ఏదో ఒక ఒక్క పెట్టుకొని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇంటికి వెళ్తుంది, చదవడం ఇష్టం లేక అది ఇది అని చెప్పేసి ఏదో అన్నారు. నేను అట్లా చదవకుండా ఉండేదాన్ని కాదు, అది ఇది అని చెప్పేసి నాకు చెప్తే సరేలే అని చెప్పేసి ఇక్కడ ఆశ్రమం దగ్గర తీసుకొచ్చానండి. అప్పుడు ఆశ్రమం చిన్న హాల్ ఉండేది. ఈ ఆశ్రమానికి 2016 నుంచి వస్తున్నానండి. అంటే నేను వృత్తిరీత్యా టైలర్ని. టైలరింగ్ చేస్తూ 7 రోజులు టైలరింగ్ చేసుకొని ఆదివారం సండే రాగానే ఎటో గట్టు గుంటూరు, విజయవాడ, ఎటో గట్టు షాపింగ్ అని అదని ఇదని తిరుగుతూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఆ క్రమంలో విజయవాడ వస్తేనేమో దుర్గగుడికి వెళ్ళేవాడిని, గుంటూరు వెళ్తేనేమో రామనామక్షేత్రంకి వెళ్ళేవాడిని. అలా వెళ్ళే క్రమంలో అట్లా ఈ ఆశ్రమం మా ఫ్రెండ్ చెప్పాడు, ఇట్లా పలానా ఆశ్రమం ఉంది వెళ్దామని చెప్పేసి అంటే ఆ రోజు ఇద్దరం కలిసి కారు వేసుకొని వచ్చాము. మా ఫ్రెండ్ది కారు ఉంటే వచ్చి ఇక్కడ చూస్తే ఇక్కడ తాతగారు లేరు. సరే తాతగారి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే బయట గూడు ఉంది కదా, గూడు దగ్గర ఫోటో ఉంది, ఫోటో నమ్మాల తాళం చేయి ఉంటుంది, తీసుకొని లోపల కూర్చోండి, మెడిటేషన్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సరే తాళం తీసి ఓపెన్ చేసి కూర్చొని మెడిటేషన్ చేసుకొని వెళ్ళేవాడు. అదే క్రమంలో ఆ రోజు మా అమ్మాయిని కాలేజీ నుంచి ఇటే తీసుకొని వచ్చేసా. గుంటూరు నుంచి చిన్నకాకాని తీసుకొచ్చేసి ఆశ్రమం దగ్గరకు వచ్చేసి ఆ ఫోటో ఆయనకు మాకు తాళం చేయి ఉంటుంది కదా, తెలుసు కదా, అదే విధంగా తాళం చేయి ఓపెన్ చేసి లోపల కూర్చొని కాసేపు ప్రేయర్ చేసుకొని, అప్పుడు చాలా నిర్మానుషంగా ఉండేదండి. ఇక్కడ ప్రేయర్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ కాలేజీలో వదిలిపెట్టాను. ఇక ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు నేను కాలేజీకి వెళ్ళను అంటాం అనేది లేదు. అదేవిధంగా తను ఇంటర్ కంప్లీట్ చేసింది. ఎంసెట్లో ర్యాంక్ వచ్చి వివిఐటి కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో సీట్ వచ్చింది. ఇక్కడే నంబూరు తాతగారి దగ్గరలోనే ఎంచుకున్నారు. అది కూడా ఒక రకంగా తాతగారి నా మీద కృప చూపించారని చెప్పేసి అనుకోవాలి. అలాగే మా చిన్నమ్మాయి ఇంటర్మీడియట్ చదివే శ్రీ చైతన్య గోశాలలో జాయిన్ చేశానండి. వాస్తవానికి నా దగ్గర ఫీజు డబ్బులు కడతాను కూడా లేవు. నేను చాలా ఇబ్బంది పడి సరే అక్కడెక్కడ తీసుకొచ్చి మొత్తానికి ఇంటర్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే నీట్ సీట్ వచ్చింది. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సీట్ వచ్చిందండి. కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది. మొన్న ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ కూడా అయినాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయంట. అలాగే మా అమ్మాయికి ఎంసెట్ సీట్ రాగానే తాతగారు మీ అమ్మాయికి ఫీజు ఎంత అయితే అంత, హాస్టల్ ఫీజు కానీ ఫీజు కానీ ఇంకా లైబ్రరీ ఫీజులు కానీ అన్నీ ఎంత అయితే అంత నేనే కడతానని చెప్పేసి ఫస్ట్ ఇయర్కి 3,20,000 తాతగారు ఇచ్చారండి ఫస్ట్ ఇయర్కి. అలాగే సెకండ్ ఇయర్ ఫీజు కూడా మొన్నే కట్టాలని చెప్పేసి అంటే 1,51,000 తాతగారు ఇచ్చారండి. అలాగే ఇందాక సార్ చెప్పారు ప్రాణము అని చెప్పేసి, అనాపానసతి అంటారు. మామూలుగా యోగంలో వచ్చేసరికి బుద్ధుడు చెప్పింది కానీ పత్రి చెప్పింది కానీ ఏదైనా కానీ అనాపానసతి అంటారు. అనాపాన అంటే అపానము ప్రాణము రెండింటిని సమంగా ఎవరైతే ఉంచుకోగలుగుతారో వాళ్ళలో ప్రాణశక్తి అధికంగా ఉంటుందన్నమాట.
ఆ ప్రాణశక్తి ఎవరి దగ్గర అయితే అధికంగా ఉంటుందో వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అలాగే పతాంజలి అష్టాంగ యోగంలో కూడా పతాంజలి మహర్షి చెప్పింది అష్టాంగ యోగం గురించి చెప్పారు. ప్రాణ అపాన ఉదాన వ్యాన సమానమైనటువంటి పంచవాయువులు ఉన్నవి మన శరీరంలో ఉన్నవి. వీటన్నిటినీ సమానమైనటువంటి స్థితిలో ఉంచుకోగలిగినప్పుడు ప్రాణశక్తి మనలో సంపూర్ణంగా ఉంటుందన్నమాట. దీనికోసం అందరూ ఏమనుకుంటారంటే యోగం అనేది కుండలిని శక్తి జాగృతం అవ్వాలంటే అది మామూలు మనుషుల వల్ల కాదు, యోగులు సిద్ధులు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మన మాస్టర్ సివి గారు మనకు ఒక గుప్తరహిత తారక రాజయోగం అనేటువంటి గొప్ప యోగాన్ని మనకు పరిచయం చేశారండి. అంటే మన మాస్టర్స్ ఏం చేశారంటే యోగము అంటే కలయిక అనేది ఏమిటి? మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని మహాప్రాణంతో కలపాలి, దాన్ని యోగము అన్నారు. దీన్ని అసలు ఈ మహాప్రాణంతో కలపడం అంటే కుండలిలో ఉన్నటువంటి శక్తి, కుండలిలో ఉన్నటువంటి 3.5 చుట్లు చుట్టుకొని ఉన్నటువంటి శక్తి మూలాధారంలో నిద్రాణమై ఉంటుంది అంటారు. దాన్ని జాగృతం చేయాలంటే రకరకాల మార్గాలు చెప్పారు. కానీ మన సివి మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఎవరైతే మాస్టర్ సివివి అనేటటువంటి ఈ త్రిపుటీకరణమైనటువంటి సంపుటీకరణమైనటువంటి ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు సివివి అనేటువంటి విధాన్ని ఉచ్చరించి కళ్ళు మూసుకొని శరీరము లోతట్టున ఏమి జరుగుతున్నదో గమనించుతూ ఉండమన్నారు. మన శరీరము లోతట్టున ఏమి జరుగుతున్నదో గమనించుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ కుండలిని అనేది యాక్టివేట్ అయ్యి మన సహస్రార కమలం అనేది వికసిస్తుంది. ఆ విధంగా విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీకి కనెక్ట్ అవ్వడానికి సులువు మార్గం మన మహర్షులు మాస్టర్స్ చూపించారు. అలాగే మాస్టర్ ఈకే గారు ఈ మార్గాన్ని ఇంకా సులభతరం చేసి ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేయమని చెప్పారు. ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకు అనేది ఎందుకు చెప్పారంటే సూర్యోదయము ప్రతిరోజు కూడా 5:20 నుంచి మొదలుకొని 6 గంటల లోపల సుమారుగా 5 to 6, సూర్యాస్తమయం కూడా సాయంత్రం 5 to 6 గంటల లోపు సూర్యాస్తమయం జరుగుతుంది. దీన్ని అంతటినీ బ్యారేజ్ వేసుకొని యావరేజ్గా 6 గంటలు అనేది ప్రామాణికంగా తీసుకొని ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కుదిరితే మధ్యాహ్నం 12 గంటలకి ప్రతినిత్యం ఎవరైతే సాధన చేస్తారో వారికి నా అంతటి వారిగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మాస్టర్ సివి గారు వరవేమటం జరిగింది. కాబట్టి త్రిసంధ్యలు అంటారు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం. ఈ త్రిసంధ్యా కాలంలో ఎవరైతే ఈ సాధన మాస్టర్ సివివి అనేటువంటి బీజాక్షరాలని ఉచ్చరించి మన శరీర లోతట్టులో ఏమి జరుగుతున్నదో గమనించటం వల్ల చాలా ఆరోగ్యకరంగాను ఆనందంగాను జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తాతగారు ఎన్నోసార్లు నన్ను రక్షించారు. అంతదాకా లాస్ట్ జూలై 17వ తారీఖు మా అమ్మాయిని గుంటూరులో బస్సు ఎక్కించడం కోసం అని చెప్పేసి సాయంత్రం 5:30కి బయలుదేరాను అమరావతి నుంచి. నా దగ్గర బైక్ ఉంటే ఆ బైక్ మీద సూట్ కేసు వెనక లగేజ్ తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వేరే అతన్ని స్కూటీ అడిగితే స్కూటీ ఇచ్చారు. ఆ స్కూటీలో మధ్యలో సూట్ కేసు పెట్టుకొని మా అమ్మాయి నేను బయలుదేరి వెళ్తున్నాము. లామ్ దాకా వచ్చిన దాకా కూడా ఏమీ ఇబ్బంది లేదు, వస్తా ఉన్నాము. ఈ లోపల వేరే అతను ఫోన్ చేస్తున్నాడు.
ఫోన్ చేస్తే చూసి ఇంపార్టెంట్ కాల్ కాదు కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పెట్టేసి మళ్ళీ అట్నే పోదామన్నా. మళ్ళీ చేశాడు తను. ఎందుకు చేశాడో ఏ అవసరం లే అని చెప్పేసి చిన్నగా సైడ్ కాపి ఫోన్ మాట్లాడి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని ముందుకు కదిలి బ్రేక్ వేస్తే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. అదే రన్నింగ్లో స్పీడ్లో ఉండగా కనుక అదే బ్రేక్ ఫెయిల్ అయితే ఏదో దానికి తగిలించడం చాలా పెద్ద ప్రమాదం వంటి తాతగారు ఆ విధంగా నన్ను నా కూతుర్ని కాపాడారనమాట. ఇలా ఎన్నోసార్లు ఎన్నో సంఘటనలు మా ఫ్రెండ్ నేను వెళ్ళేటప్పుడు కూడా నాకన్నా ముందు కానీ మేము వెళ్ళిన తర్వాత కానీ యాక్సిడెంట్లు జరగటం చాలాసార్లు గమనించాను. అలా మన వెన్నంటే ఉండి తాతగారు ఆ విధంగా మనల్ని కాపాడతారనమాట. అది అలాగే ఒకసారి నాకు అనారోగ్యంగా ఉండి తాతగారు ఇలా బీర్జాలు బాగా వాసి బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే జస్ట్ 1 అవర్లోనే మొత్తం క్యూర్ అయ్యి తగ్గిపోవడం అనేది జరిగింది. అలాగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా తాతగారు మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. తాతగారిని నమ్ముకుంటే జరగనంటూ ఏమీ ఉండదండి. అది వాసుదేవ.